నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. నూనెలో డీప్ ఫ్రై చేయకుండా పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రెడీ టు వాచ్. 1 గ్లాస్ మినపప్పుని ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మామూలుగా మనం తిని వాడుకునే బియ్యమైనా వేసుకోవచ్చు. తర్వాత వాటినన్నిటిని కలిపి 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత వాటినన్నిటిని ఇలా నీటితో కడిగి 2 సార్లు కడిగి నీళ్ళను వంచేసేయాలి. తర్వాత మంచినీటిని పోసి మూత పెట్టి, నేను ఉదయం 10 గంటలకు చేస్తున్నాను. ఇది నేను సాయంత్రం వరకు నానబెట్టాను. ఇలాగా నానబెట్టిన తర్వాత సాయంత్రం గిన్నెలో ఉన్న బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వడగట్టి తీసేసి మిక్సీ జార్లో ఇలా బియ్యాన్ని వేసి మంచినీటిని కొద్దిగా వేసి ఇలా మిక్సీ అనేది మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల అటుకులు, దొడ్డు అటుకులైనా సరే, సన్నటి అటుకులైనా సరే ఇలా నీళ్ళల్లో వేసి ఒకసారి కడిగి నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టాలి. అటుకులు తొందరగానే నానిపోతాయి కాబట్టి టైం ఎక్కువ అనేది పట్టదు. తర్వాత నానిన తర్వాత నీళ్ళని ఇలా వడగట్టి నీళ్ళను తీసేసి మిక్సీ జార్లో మనం రుబ్బుకునేటప్పుడు దానిలో కొద్దిగా వాటర్ వేసి అటుకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఎందుకంటే బరకగా ఉంటే అంత టేస్ట్ అనేది మనం చేసే దోశలైనా పొంగనాలైనా ఏ వెరైటీస్ అయినా అంత స్మూత్ టెక్స్చర్ అనేది రాదు. తర్వాత మనం శనగపప్పు పూర్ణం బూరెలకి శనగపప్పును నానబెడుతున్నాను. 1 గ్లాసు శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఇలా నీటితో 2 సార్లు కడిగి నీళ్ళని తీసేయాలి. తర్వాత 1 గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. 2 గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టాలి. 1 గంట సేపు నానబెట్టాలి. తర్వాత మనం 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక గ్లాస్ వేసుకోండి. తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత 2 ఇలాచీలను కచ్చాపచ్చగా దంచుకొని ఇలా పొడి చేశాను. దోసపిండి అనేది ఇలాగా రెడీ అయింది. నైట్ మొత్తం పులిస్తే ఇలా తెల్లవారిన తర్వాత మరుసటి రోజు ఇలా పులుస్తుంది. పులిసిన పిండిని ఒక గిన్నెలో కొద్దిగా తీసుకొని కొన్ని నీళ్ళను పోసుకొని 1 స్పూన్ సన్నుప్పు కూడా వేసుకొని ఇలా మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాకుండా మనం పొంగనాలు, దోశ పిండిని ఎలా నీళ్ళను కలుపుకుంటామో అలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం శనగపప్పుని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మంట మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టి ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను తీసి రుబ్బుకునే కట్టెతోటి రుబ్బుకొని ఇలా పప్పు గుత్తితోటి రుబ్బుకున్న తర్వాత మనం బెల్లాన్ని వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆ బెల్లము శనగపప్పుని ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పప్పు గుత్తితో ఇలా రుబ్బడం ఇష్టం లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. దగ్గరికి ఉడికిన తర్వాత కిందికి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత
మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒకటి పొంగనాల పెంకు, ఐరన్ పెంక్ అయినా సరే, ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే పెట్టుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనెను అన్ని గుంతలలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ పొంగనాల గుంతలలో పెద్దగా చేస్తే పైకి వస్తుంది కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చిన్నగా చేసి పెట్టుకోవాలి. మనం దోశ పిండిలో ఇలా గుంత ఉన్న గరిటెలో ఇలా పిండిని వేసి ఇలా పైనంగా ఇలా పిండిని వేసి మనం పొంగనాల పెంకులో ఇలా వదిలేయాలి. అన్నిటినీ ఇదే విధంగా వేసి చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి, ఒకవేళ పైనంగా పూర్ణం అనేది తేలితే పైనంగా కొద్దిగా పిండి వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇలా చిన్న చిన్నగా వెనుక వైపు తిప్పి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన పూర్ణం బూరెలు డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసేయండి. పూర్ణం పిండిలో యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఎర్రగా కాలిన తర్వాత చూడండి, ఇలా మనం డీప్ ఫ్రై చేస్తే ఎలాగ ఉంటాయో అదే టేస్ట్ అదే మాదిరిగా ఉంటాయి. చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా